హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. మేము క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే 10:30 నుంచి 2 వరకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అంటే ప్రతి స్టూడెంట్కి ఒక డిఫరెంట్ ప్రొఫైల్ ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి సాఫ్ట్వేర్ కోర్సెస్ మీద కెరీర్ గైడెన్స్ అనేది ప్రతి సాటర్డే ఇస్తున్నాం. నిన్న కూడా ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరిగింది. నియర్లీ ఒక 80 మెంబర్స్ పైగా వచ్చారు. వీళ్ళలో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నాకు బెస్ట్ కోర్స్ కావాలి, ఏది బెస్ట్ కోర్స్ అని చాలామంది బెస్ట్ కోర్స్ ఏది అన్న దగ్గర కొంత ఎక్కువగా నన్ను అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏది బెస్ట్ కోర్సు మీరు తెలుసుకునే ముందు మీకు అసలు ఐటీలో ఎలాంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా మనకు ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మనకు ఓపెనింగ్స్ ఉంటాయి, అసలు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే, మనం మొత్తం ఒక ఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ని ఒక మ్యాట్రిక్స్ కింద ప్రిపేర్ చేశాను నేను ఒక ఫార్మాట్లో. సో ఫస్ట్ అంటే ఒక స్కిల్ సెగ్మెంట్ ఏ కేటగిరీ అనుకుంటే మనం, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ అడ్వాన్స్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా సో ఒక కేటగిరీ కిందకు వస్తాయి. సో ఇందులో మెయిన్గా మీరు జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సో అడ్వాన్స్డ్ ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా కూడా సో ఒక సెగ్మెంట్ కిందకు వస్తుంది మనకి. ఇంకొక సెగ్మెంట్కి వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, సో సెక్యూరిటీ టెస్టింగ్, పెనట్రేషన్ టెస్టింగ్, సో ఇలాంటి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఒక గ్రూప్ కింద అనుకుందాం మనం. లెట్స్ ఏ గ్రూప్ బి. గ్రూప్ సి వచ్చేటప్పటికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో సో జావా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ జావా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ .NET, మెర్న్ స్టాక్, అలాగే మీన్ స్టాక్ అంటే యాంగులర్ జేఎస్ బేస్డ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, ఇది గ్రూప్ సి అనుకుందాం మనం. అలాగే గ్రూప్ డి మనం కొన్ని కోర్సెస్ తీసుకుంటే టెస్టింగ్ టూల్స్లో సో మనకు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, సో మాన్యువల్ టెస్టర్ కావచ్చు, ఆటోమేషన్ టెస్టర్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ టెస్టర్ కావచ్చు, ఏఐ టెస్టర్ కావచ్చు, ఏపీఐ టెస్టర్ కావచ్చు, మొబైల్ యాప్ టెస్టర్ కావచ్చు, ఇలా సో మల్టిపుల్ అగైన్ టెస్టింగ్లోనే మళ్ళీ ఆటోమేషన్ టెస్టింగ్లో యూజింగ్ టోస్కా, సైప్రస్, ప్లే రైట్, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. తర్వాత సో గ్రూప్ ఈ కేటగిరీ ఈ తీసుకుంటే క్లౌడ్ సెగ్మెంట్ తీసుకుంటే క్లౌడ్ డెవాప్స్ కావచ్చు, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కావచ్చు, ఎజూర్ డెవాప్స్ కావచ్చు, గూగుల్ డెవాప్స్ కావచ్చు, లేకపోతే ఇందులో మళ్ళీ డెవాప్స్ సెగ్మెంటు, సెకాప్స్ సెగ్మెంటు, డేటా ఇంజనీరింగ్ సెగ్మెంట్. సో క్లౌడ్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి: డెవాప్స్, సెక్యూరిటీ ఆప్స్ అంటే సెకాప్స్ అండ్ డేటా ఇంజనీరింగ్. మళ్ళీ ఈచ్ క్లౌడ్లో మల్టీ క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ ప్లస్ ఎజూర్, ఏడబ్ల్యూఎస్ యూజింగ్ ఇవన్నీ కూడా విత్ ఏడబ్ల్యూఎస్, విత్ ఎజూర్, విత్ గూగుల్ క్లౌడ్. అలాగే సో ఇదంతా అంటే క్లౌడ్ సెగ్మెంట్ అంతా మనం గ్రూప్ ఈ అనుకుందాం మనం. గ్రూప్ ఎఫ్ కింద ఈఆర్పీలో మీకు మళ్ళీ ఎస్ఐపి సైడ్ కావచ్చు, పీపుల్సాఫ్ట్ సైడ్ కావచ్చు. ఎస్ఐపిలో మళ్ళీ చాలా సెగ్మెంట్స్. సో ఎస్ఐపి అబాప్, ఎస్ఐపి హనా, ఎస్ఐపి ఎంఎం, ఫంక్షనల్ మాడ్యూల్స్ తీసుకుంటే ఎస్ఐపి ఎస్డి, ఎస్ఐపి ఫికో, సో ఇట్లా ఫంక్షనల్ మాడ్యూల్స్ ఎస్ఐపిలో చాలా ఉన్నాయి. సో ఎస్ఐపి సెగ్మెంట్ అంతా ఎఫ్ కేటగిరీ అనుకుందాం మనం. సో జీ కేటగిరీ తీసుకుంటే ఇంకా అదర్ టూల్స్ ఇన్ ద మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, వర్క్ డే, యాపియాన్, ఓకే, ఇలాంటి మ్యూల్ సాఫ్ట్, ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనం ఒక జీ కేటగిరీలో తీసుకుంటే, అలాగే స్కిల్ జే అనే కేటగిరీలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, స్క్రమ్ మాస్టర్ కావచ్చు, పిఎంపి సర్టిఫికేషన్ కావచ్చు, ప్రొడక్ట్ ఓనర్ కావచ్చు, ప్రొడక్ట్ మేనేజర్ కావచ్చు, రిలీజ్ ట్రైన్ ఇంజనీర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కిల్ జే సెగ్మెంట్లో అనుకోవచ్చు మనం. అలాగే ఇలా కాకుండా అంటే ఈ ఐటీ కోర్సెస్ని మనం ఒక 1A to J కేటగిరీస్గా డివైడ్ చేస్తే, ఫస్ట్ మీరు సో ఏ కేటగిరీ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఏ కేటగిరీలో ఏఐ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్, బి కేటగిరీలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, సి కేటగిరీలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిలేటెడ్, డి కేటగిరీలో టెస్టింగ్ రిలేటెడ్, ఈ కేటగిరీలో క్లౌడ్ రిలేటెడ్, ఎఫ్ కేటగిరీలో ఎస్ఏపి రిలేటెడ్, జీ కేటగిరీలో సేల్స్ ఫోర్స్ ఆర్ అదర్ టూల్స్ రిలేటెడ్, జే కేటగిరీలో ప్రాజెక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్, పిఎంపి సర్టిఫికేషన్, ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్, ఇలాంటి కేటగిరీస్. సో మనం అసలు ఫస్ట్ మీరు ఏ సెగ్మెంట్లో వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్. ఇందులో ఏది బెస్ట్ అనేది సో అసలు ఎట్లా తెలుస్తుంది మీకు అంటే ప్రతి ఒక్కళ్ళ ప్రొఫైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు డిగ్రీ చదివారు, కెరీర్లో గ్యాప్ వచ్చింది, లేకపోతే బీటెక్ చదివారు, బీటెక్ చదువుతున్నారు, ప్రతి ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందంటే ఇన్ని రకాల కోర్సెస్. సో మనం ఏ నుంచి మనకి జే వరకు ఇన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఏ కేటగిరీలో మీకు డౌట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది,
ఏ కేటగిరీలో మీకు కెరీర్ గైడెన్స్ మీద అడగాలనుకుంటున్నారు అనేది కానీ మీరు కామెంట్స్ రాస్తే, సో మీరు లెట్స్ మీకు ఈ కేటగిరీ అని క్లారిటీ లేకపోతే మన దగ్గర ప్రతి సాటర్డే జరిగే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రావచ్చు. ఏ కేటగిరీలో మీరు కెరీర్ గైడెన్స్లో డౌట్స్ ఉన్నాయి అనేది మన ఈ వీడియో కింద మీరు కామెంట్స్ పెడితే సో మా టీం మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ప్రాపర్ క్లారిఫికేషన్ ఇవ్వడం, మేము కెరీర్ గైడెన్స్ సెషన్కి మీరు అటెండ్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు సో చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే రైట్ సెలెక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్, రైట్ సెలెక్షన్ ఆఫ్ ద కోర్స్, రైట్ సెలెక్షన్ ఆఫ్ ద రోల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఇది సో చాలా ఈజీగా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియోలో మనం అసలు చాలా కోర్సెస్ ఉంటాయని మాట్లాడాం. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మీకు కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానీ, మీ కొలీగ్స్కి కానీ, లేకపోతే మీ కాలేజ్లో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మీరు కెరీర్లో గ్యాప్ వచ్చినా, నాన్ ఐటీలో ఉన్నా సరే, సో ఇలాంటి డౌట్ కానీ, కన్ఫ్యూజన్ కానీ మీకుంటే, మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో అలాగే సో ఈ వీడియో మీకు నచ్చితే సో లైక్ చేయండి. సో ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సాఫ్ట్వేర్ కోర్సెస్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఒక మంచి అడ్వైస్తో ముందుకు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.